కనకం చూడండి వాకింగ్ చేస్తుంది, వంట వండుకుంటా. కనకం ఏంది భయం వేసిందా ఏంది? మరి ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? అవును, నువ్వు తింటావని 2 ప్యాకెట్లు తెచ్చిన. తిను కనుక, ఇగో నీళ్ళు కూడా తెచ్చిన నీకోసం, ఫిల్టర్ నీళ్ళు తెచ్చిన. ఏంది ఈగల వాళ్ళని ఇక చేపల మీద ఈగల వాళ్ళని నీళ్లు పోయాలి కాదు, అసలు అవి కోయడానికి మన దగ్గర చాకు లేదు, ఏం లేదు. వద్దులే ఇంకా చేపలు ఎవరికన్నా ఇచ్చేద్దాం. మరి ఏం చేస్తాం? అయినా చిన్న చేపలు ఇవి బాగుంటాయా? టేస్ట్ ఉంటాయా? ఒక్క చేప పెద్దగా ఉంది తప్ప అన్నీ 2 చేపలు పెద్దగా ఉన్నాయి. ఈగ పడిపోయింది పాపం, దాన్ని లేపుదాం. లేచిందిలే. నువ్వు ఎందుకు పడ్డావే? లేవు. ఉడికింది ఆకుర తీ మరి. అవును తీస్తే తిందాం. మరి మళ్ళీ డ్రెస్ మార్చినావు ఏంది? ఏంది కనుకోను. దా కూర్చోండి. ఎక్కడ కింద కూర్చుంటావా పైన కూర్చుంటావా? ప్లేట్లు పెద్దవి దొరకలా, చిన్నయ్యే. చేతిలో పెట్టుకుంటే సరే. అబ్బో కాలుతుందిగా, కొత్త ఆడుతుందిగా. షేర్వా పెట్టమంటే షేర్వా పెట్టలేదు చూడేమో. దా ఇంక కూర్చుందాం. దా కూర్చోను. నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను కూడా కూర్చుంటా. ఎడ కూర్చోవాలో? ఎండ కొడుతుంది ఏంది? నీడని కూర్చుందామా? ఆడ కూర్చో. ఆడ కాదులే కానీ నీడకు పోదాం దాకనుకో. నీడంటే ఆడనే కూర్చోలే, ఆడ కూర్చో. అబ్బో నేను అందుకే చెప్పిన, ముందే చెప్పిన, నా మాట నువ్వు ఎప్పుడు నమ్మవు. వినకనే అయింది పరిస్థితి. ప్యాంట్ అది టైట్గా ఉందని ఇంతకు ముందే చెప్పా. ఇది వచ్చించు ఒక ప్యాకెట్. కాలుతుంది. చించింగా కాలట్లేదులే కానీ మరీ యాక్షన్. కాలట్లేదా అది అన్న అన్నగా? కాలట్లేదు కానీ చించు. చించంటే చించు కనుక. ఎంత బిల్డప్ అంటే అంత బిల్డప్లు పెడుతున్నారు. నేను ఏదో పెద్ద 90 వెళ్ళినట్టు, వాళ్ళిద్దరూ 16 ఏళ్ళ కుర్రోళ్ళు అయినట్టు. మేము కుర్రోళ్ళమే, ఎట్ట కాదన్నా కుర్రోళ్ళమే మేము. కాలిపోతుంది. ఎవడో ఫోన్ చేయబో కానీ కనుక అది ప్యాకెట్ ఓపెన్ చేయి. నేను అడవిలో ఉన్నాను బాబు. షూటింగ్ కాదు, నేను సాహిత్యం రమేష్ ఇంకొకళ్ళు మొత్తం 5-6 వచ్చాము ఇక్కడికి. అంటే 2 మామిడి పళ్ళు ఇస్తాం అంతేనా? బట్టలు ఇవ్వలేదా? సరేమ్మా. ఇక్కడ వీడియోలు చికెన్ అవి వండుకున్నాము. మా అన్నం చికెన్ చేపల కూర వండుకున్నాం. అదే మా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాము. పొద్దుట 9 గంటలకు బయలుదేరాము. మా 10ంటికి వచ్చాము. అన్నీ నెలకొని చేసినప్పుడు 11ంటికి వంటకు. ఇప్పుడు మరే అయ్యి బాబోయ్, నన్ను పిదా అయిపోతున్నారు అందరూని. అందుకే రూపాయి లేకుండా పోయింది నా ముఖానికి. ఫోన్లేము ఇప్పుడు పర్వాలేదు, కొంచెం డెవలప్ అవుతున్నాను. కొంచెం ఒక్కొక్క అడుగు ఒక్కొక్క పాదం పైకి పెడుతున్నాను. సంతోషం. సరేనా? సరే బాయ్. 2 మామిడి పళ్ళు ఇచ్చాడంట నా గురించి. ప్రేమ అదే మామిడి ఎంత ఉంటాయని అడుగు. నిన్న మనం తీసుకున్నాం చూడు, ఆ సైజు ఉంటాయి. ఏదో ఒకటి ప్రేమతో ఇచ్చింది, స్వీట్ గా తిను. నేను అలాగే అండి. ఇది ప్యాకెట్ ఇప్పుడు 2 మగవాళ్ళు ఉన్నారు, పీకండి దాన్ని. పీకాలా?
కనకం ఎందుకు కనకం కామెడీలు చేస్తావు? కామెడీ అంటే తావట్లేదు మరి పట్టుకోండి కాలికి ఎలాగా గట్టిగా ఉందో చూడు. ఎందుకు కనకం ఇది ఊరకనే వచ్చింది, నువ్వు పట్టుకో ప్లేటు, పెద్దగా ఉంది ప్లేటు. చాలా పెద్ద తెచ్చావు. అమ్మో కనకం అన్నం తినేటప్పుడు ఏంది కనకం యాక్షన్ అది. అన్నం తినేటప్పుడు నుంచున్నా కూర్చున్నాను ఉండదు, దాన్ని నిజంగా రేపుతున్నావు నువ్వు. నన్ను ఏమన్నాని చెప్పు కనకం, ఏంది కనకం అన్నం తినేటప్పుడు రేపు అంటావు అదంటావు ఇదంటావు. ప్లేట్ పెట్టుకోండి, మీరు పెట్టుకున్నాం ఎవరికోళ్ళు. నువ్వు తిను ఫస్ట్, నువ్వు టైంకి తిను, ముసలిదాని అయిపోయినావు. నేను ముసలిదాన్ని కాబట్టి అందరూ పెద్ద అయిపోతున్నారు నా గురించి, నువ్వు తప్ప. నీకు అసలే అమ్మ స్పూను కాలుతుంది, చెయ్యి కాలుతుంది. ఈ రమేష్ స్పూని ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. నన్ను అంటే ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు కానీ అందరు నన్ను వేసుకుంటారు. అరే నిన్నే, ఒరే నిన్నే అంటుందిరా, నిన్నే అంటుందిరా అంటారు. లవర్వా, నాకు తోబుట్టు, నా ఫ్యామిలీ నెంబర్. నీ తమ్ముడు అని చెప్పు నన్ను. పోనీ నా తమ్ముడు, పోనీ నా కొడుకు అని నువ్వు. కొడుకు, నీ కొడుకు. ఎవరు లవర్లు ఎక్కర్లేదు, మ్యారేజ్ ఎవరు నాకు చేసుకోకలేదు. అందరూ కొడుకులు 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 కొడుకులు, కూతులు 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 కూతులు. అందరూ నెత్తిమే అసలు కూతురు రాయెట్టింది, పెంచుకున్న వాళ్ళు రాయెట్టారు. నీ కూతురు ఎప్పటికైనా నేను చూసుకుంటుంది కనుక. చూసుకుంటుందిలే. నీ కూతురికి ఎప్పటికైనా నువ్వంటే ప్రేమే. అంటే ఇద్దరిని కనాలి ఎప్పుడు కూడా. ఇద్దరిని కనాలి. నీ చేతితో నాకు వంకర చేయి కనకం. రమేష్ కొంచెం పెట్టు ఆమెకి. ఏం కాదు, తప్పేముంది, పెట్టు. ఏహే దాంట్లో అన్నం పెట్టడానికి ఏముంది, నువ్వు అన్నమే చేసేయండి పర్వాలేదు. చాలా ఇంక ముక్కలు వద్దు, గ్రేవీ. ఇంకో 2 ముక్కలు ఆమెకి. నేను తిన్ను అసలు. ఏ రమేష్ ఏ తింటదిలే, నేను తిన్ను పాడేస్తా. ఏ తింటది. చాలు చాలు అన్నం చాలా చాలు. ఇంకేమి పెద్ద నువ్వు నేను ఎంత తింటున్నాను చూడలేదా నువ్వు? సరేలే తిను. మీరు కూడా పెట్టు. మేము పెట్టుకుంటాం, నువ్వు తిను. వాడిని తీయమని నువ్వు పెట్టుకో. పెట్టుకో రమేష్, నేను కూడా పెట్టుకుంటా అన్నం. కాలుతుందండి చాలా బాగా. వేడివేడిగా వండుకున్నాం, చాలా చాలా సంతోషం. ఇలాంటి చోట తింటే నిజంగా అదొక ఆనందం, అదొక ప్రేమ, అదొక ఇష్టం, అదొక సంతోషం అండి. ఎవరైనా సరే వచ్చి మీరు కూడా హ్యాపీగా అన్నం వండుకుని కూర వండుకుని చాలా చాలా తినండి. ఇలాగే మీకు మళ్ళీ అంట నువ్వు ఇంకా టెక్నికల్ చేసేయకుండా చెయ్యి. అలా బూదుకుని అన్నం వండుకుని కూర మేము తిన్నామండి. సరేనా? ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హాయ్ బాయ్, జై పగ.